సీఎం సాబు ఏదన్నా తోపు నిర్ణయం తీసుకుంటే సారుది బొక్కలేని చెయ్యని తారీఫ్ చేస్తుంటారు. చౌరస్తాల కాడ సారు కటౌట్లకు నీళ్లు కలిపిన పాలతోని పాలాభిషేకాలు చేస్తుంటారు. పటాకులు కాల్చి పండుగ చేస్తుంటారు. ఇక గుళ్ళల్లా పెద్ద పండుగలప్పుడు పాలాభిషేకాలు చేసేది కూడా చూస్తూనే ఉంటాం. స్వచ్ఛమైన ఆవు పాలతోని అభిషేకాలు చేసి కొలుస్తుంటారు. అచ్చంగట్లనే గీడొక మనిషికి క్షీరాభిషేకం చేసిండ్రు. మరాయన అంత పెద్ద గొప్ప పని ఏం చేసిండు, ఏం కథ పురాగార్చుకుందాం పాండ్రి. అవ్వా పాలు మంచిగా పోయి ఈపు దడవనట్టున్నది. ఆ నెత్తి కూడా మంచిగా గలదడుపు. పాలాభిషేకాలు ఫోటోలకు విగ్రహాలకు మస్తు కామన్ గాని బట్ ఫర్ ఏ చేంజ్ వెరైటీ ఉంటదని లైవ్ గా పెయి మీద ప్లాన్ చేసినట్టున్నారు తల్లి కొడుకులు. అసలు ముచ్చట ఏందంటే పెళ్లిలకు పేరంటాలకు జోర్దారు ఎత్తున్నారు కదా, మరి ఇడుపు కాయిదానికి సెలబ్రేషన్ జోరు లేకుంటే ఎట్లని వెరైటీ ఉపాయం చేసిండు గీ అన్న. ఈయన ఇంటి ఆమెతోని ఇడుపు కాయిదం అయిందట. మాజీ ఆలికి భరణం కింద 12 తులాల బంగారం 18 లక్షల రూపాయలను ముట్ట చెప్పిండట. మరి ఎన్నేళ్లకు ఆలుమొగల పంచాది వాసిపోయిందో, విడాకుల పత్రాలను వంపించేతందుకు ఎంత గోస ఉచ్చుకున్నదో తెలియదు గాని విడాకుల అచ్చటాలకు మస్తు సంబురపడ్డాడు. పీడ విరగడైందన్నట్టే లీటర్ల కమానం పాలు తెచ్చుకొని తల్లితోని తానం చేపించుకున్నాడు. తల్లన్న గిట్లెందుకు ఎత్తునవని కొడుకును మందలియలేదంటే ముసలి వయసులా ఈ తల్లెంత గోసపడ్డదో మరి. ఇంకో కొత్త పెండ్లి కొడుకు లెక్క కొత్త బట్టలు దొడుక్కొని కేకు మీద హ్యాపీ డివర్స్ అని రాపించుకొని క్యాండిల్ ముట్టించి కేకు కోసి సంబరాలు చేసుకున్నాడు. ఇయాల్టి నుంచి నన్నెవడ్రా ఆపేది అన్నట్టే దునియాకు తెలిసేటట్టు జోర్దార్ దావత్ చేసుకున్నాడు. ఈ అన్న ఏడుంటాడో తెలియదు గాని వీడియో తీసి ఇన్స్టాగ్రామ్ లో పెడితే ఏ తిప్పలు లేకుండా సింగిల్ గా ఎంజాయ్ చేయని కొందరు, ఇంకో లగ్గానికి రూట్ క్లియర్ అని ఇంటిస్తున్నాడని కామెంట్ల మీద కామెంట్లు చేస్తున్నారు జనాలు. ఒకప్పుడు ఆలుమొగలు విడిపోవడంటే పెద్ద పాపం లెక్కనే చూస్తుండే. నయా జమానాల మాత్రం కాయిదాలు జింపినంత కామన్ అయిపోయింది. ఇడుపు కాయిదం అని చెప్పుకునే తందుకే నారాజయ్యేటోళ్ళు. అసొంటిది సంబురాలు చేసుకునే కాడికచ్చింది కథ. యూత్ పిల్లగాన్లు చూస్తున్నారు కదా జమాన్ ఎట్లున్నదో. లగ్గాలు చేసుకునే ముంగట 1కి 2 కాకపోతే 100 సార్లు ఆలోచన చేసి లగ్గం చేసుకోండ్రి. చేసుకున్నాక ఉప్పు నిప్పు లెక్క కాకుండా నేనంటే నేను తక్కువ అన్నట్టే ఎవ్వల నాళ్ళు తక్కువ చేసుకొని దాంపత్య జీవితాన్ని గొప్పగా సాగియండ్రి.